ఆయుర్వేదంలో వెల్లుల్లిని రాసన్గా పేర్కొంటారు. ఇది శరీరంలోని వాత కఫాలను సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఈ వేడి స్వభావమే శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యంలో ఉంచడంలో సహాయకారిగా మారుతుంది. అందుకే ఆయుర్వేద వైద్యులు ప్రాచీన కాలం నుంచే వెల్లుల్లిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. డయాబెటీస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా వెల్లుల్లి కీలకంగా పనిచేస్తుంది. ఇది రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, హృదయానికి హాని చేసే కొవ్వుల్ని తగ్గిస్తుంది. ఈ విధంగా గుండె సంబంధిత సమస్యల నుంచి వెల్లుల్లి రక్షణగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటీస్ వల్ల వచ్చే నరాల సమస్య, కిడ్నీ సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకునే శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటీస్ వల్ల వచ్చే నరాల సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకునే శక్తి పెరుగుతుంది. అయితే వెల్లుల్లిని ఎంత మంచిదైనా పరిమితంగా మాత్రమే తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వైద్యుల సలహాతో రోజు తమ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలతో పాటు గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి కూడా ఒకేసారి మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.